తెలంగాణ ప్రభుత్వం వియుక్త పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ భవన నియమావళి 2012 బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కుల టీడీఆర్ వినియోగం భవన పారామితుల సడలింపు మరియు టీడీఆర్ నిబంధనల వినియోగాన్ని హేతుబద్ధీకరించడానికి సంబంధించి సవరణలపై ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మెట్రోపాలిటన్ ప్రాంతం అండ్ పట్టణాభివృద్ధి పిగ్ 3 విభాగం GOMS నం 95 తేదీ 27/3/23/26గా కింది వాటిని చదవండి. 1. GOMS నం 60 MA&UD శాఖ తేదీ 8/2012 జనవరి 12 మరియు ఎప్పటికప్పుడు జారీ చేయబడిన సవరణలు. 2. GOMS నం 66 MA&UD శాఖ తేదీ 66/2026గా ఆర్డర్ పైన మొదట చదివిన ప్రస్తావనలో ప్రభుత్వం తెలంగాణ భవన నియమావళి 2012ను జారీ చేయది మరియు ఎప్పటికప్పుడు అనేక సవరణలను జారీ చేయది. 2. పైన రెండవసారి చదివిన రిఫరెన్స్లో FTL MFL బఫర్ జోన్లచే ప్రభావితమైన భూములకు బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులను టీడీఆర్ మంజూరు చేయడానికి మరియు కూర్ ప్రాంతంలోని ఎత్తైన భవనాలలో టీడీఆర్ వినియోగాన్ని నిర్దేశించడానికి సంబంధించి నిబంధనలను ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయది. టీడీఆర్ వినియోగాన్ని హేతుబద్ధీకరించడానికి మరియు భవన నిర్మాణ నిబంధనలలో సౌలభ్యాన్ని పెంచడానికి భాగస్వాముల నుండి అందిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించింది. 4. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తెలంగాణ భవన నిర్మాణ నియమావళి 2012కు ప్రభుత్వం ఈ క్రింది సవరణలను జారీ చేస్తోంది. GHMC చట్టం, HNDA చట్టం, తెలంగాణ పురపాలక సంఘాల చట్టం, తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి చట్టం మరియు ఇతర వర్తించే చట్టాలలోని సంబంధిత నిబంధనలు క్రింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించి మరియు నీరు 4/2012 నాటి GOMS నెం 12 ద్వారా జారీ చేయబడిన నిబంధనలు మరియు తదుపరి సవరణలలో పాక్షిక మార్పులు చేస్తూ ప్రభుత్వం ఇందుమూలంగా ఈ క్రింది సవరణలను జారీ చేస్తోంది. అదే తెలంగాణ గెజెట్లో ప్రచురించబడుతుంది. సవరణలు. తెలంగాణ భవన నిర్మాణ నియమావళి 2012కి సవరణలు. 1. నిబంధన 2Fలో ఎత్తైన భవనం అనగా 23 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనం అని మార్చబడింది. అయితే పారిశ్రామిక భవనాల విషయంలో పొగగొట్టాలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ గదులు, లిఫ్ట్ మెషిన్ గదులు, కోల్డ్ స్టోరేజ్ మరియు ఇతర పనిచేయని ప్రాంతాలు మరియు ఇతర భవనాల విషయంలో నీటి ట్యాంకులు మరియు నిర్మాణ లక్షణాలు మినహాయించబడ్డాయి. ఈ నియమం 17D చేర్చింది. 80-50 చట్టమీటర్ నుండి 20-50 చట్టమీటర్ విస్తీర్ణం గల ప్లాట్లలో అవసరమైన పార్కింగ్ ఏర్పాటు మరియు ఇతర నియమాలకు లోబడి టీడీఆర్ వినియోగం ద్వారా మాత్రమే 15 మీ నుండి 21 మీ ఎత్తుగల భవనాలకు అనుమతి ఇవ్వబడుతుంది. RTO ఈ నియమం 17DIX చేర్చండి. ఎత్తైనవి కాని భవనాలలో రోడ్డు విస్తరణ సందర్భాలలో నిర్దేశించిన కనీసం సెట్బ్యాక్లను తప్పనిసరిగా పాటిస్తూ టీడీఆర్ వినియోగం ద్వారా సెట్బ్యాక్ సడలింపును అనుమతించవచ్చు. ఈ నియమం 17DX చేర్చండి. ఎత్తైన భవనాలలో అన్ని వైపుల కనీసం 7 మీటర్ల సెట్బ్యాక్లు తప్పనిసరిగా పాటించాలనే షరతుకు లోబడి టీడీఆర్ ద్వారా అనుమతించదగిన సెట్బ్యాక్లలో 10% వరకు సడలింపును ఇవ్వవచ్చు. నియమం 17DXని చేర్చింది. మాస్టర్ ప్లాన్ రోడ్లను సవరించిన, తగ్గించిన లేదా తొలగించిన సందర్భాలలో దరఖాస్తుదారుకు ఈ క్రింది ఎంపికలు ఉంటాయి. వర్తించే అభివృద్ధి మార్పిడి ఛార్జీలను చెల్లించడం లేదా అటువంటి ఛార్జీలకు బదులుగా సమానమైన టీడీఆర్ను సమర్పించండి. నియమం 14D చాలషేలే చేర్చండి. టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తుల కోసం సవరణ. అదనపు అంతస్తులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను సవరించండి. 8000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న ప్లాట్లలో 80 అడుగుల రోడ్డును ఆనుకుని ఉన్న ప్లాట్లలో 3 అదనపు అంతస్తుల వరకు అనుమతించవచ్చు. 60 అడుగుల రోడ్డును ఆనుకుని ఉన్న ప్లాట్లలో 4 అదనపు అంతస్తుల వరకు. 80 అడుగుల రోడ్డును ఆనుకుని ఉన్న ప్లాట్లలో 5 అదనపు అంతస్తుల వరకు. టీడీఆర్ వినియోగం మరియు అగ్నిమాపక, విమానాశ్రయ
మరియు ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది. నియమం 17F XCI కి ప్రత్యామ్నాయం GOMS నంబర్ 16లో ప్రవేశపెట్టబడిన నియమం 17F XCI సవరణలో ప్రస్తుత నిబంధనను ఈ క్రింది విధంగా ప్రతిక్షేపించడమైనది. 10 అంతస్తుల నుండి 20 అంతస్తుల వరకు ఉన్న బహుళ అంతస్తుల భవనాల విషయంలో 10 అంతస్తుల పైన ఉన్న మొత్తం నిర్మిత ప్రాంతంలో 3 సమపాదం TDR వినియోగం కింద కేటాయించబడుతుంది. 20 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న బహుళ అంతస్తుల భవనాల విషయంలో 20 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న మొత్తం నిర్మిత ప్రాంతంలో 5 సమపాదం TDR వినియోగం కిందకు వస్తుంది. భవన నిర్మాణ అనుమతి మంజూరు చేసే సమయంలో TDRలో I-7 సమర్పించాలి. మిగిలిన I-7 సమపాదం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు సమర్పించాలి. తెలంగాణ గవర్నర్ ఆదేశానుసారం మరియు వారి పేరు మీద జయేష్ రంజన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ముద్రణ, స్టేషనరీ మరియు సరుకుల కొనుగోళ్ల కమిషనర్, హైదరాబాదు పురపాలక పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్, ప్రభుత్వ కార్యదర్శి, నీటిపారుదల మరియు CAD శాఖ, కార్యదర్శి, CCLA, హైదరాబాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, మెట్రోపాలిటన్ కమిషనర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, హైదరాబాద్, కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్, కమిషనర్, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తి పరిరక్షణ ఏజెన్సీ, హైదరాబాద్, హైదరాబాద్ పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక సంచాలకులు, మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, హైదరాబాద్.